హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని చూపిస్తాను. ఈ దేవాలయం అనేది సంగారెడ్డి జిల్లా జరాసంగ మండలంలోని ఉన్న దేవాలయం. మంజీరా నది తీరంలో వెలసి పురాతన శైవ క్షేత్రంగా దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ దేవాలయంలోని శివుడికి మొదట బ్రహ్మదేవుడు కేతకి పుష్పాలతో పూజించాడు. అంటే మొగలి పుష్పాలన్నమాట. తర్వాత అసలు ఈ కేతకి సంగమేశ్వర అనే పేరు ఎలా వచ్చిందంటే, కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకి వనంగా మారింది. ఆ కేతకి వనంలో బ్రహ్మ కూర్చొని శివుని గూర్చి తపస్సు చేయగా శివుడు లింగం రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు బాణలింగ రూపంలో అక్కడ వెలిశాడు. అలా ఈ క్షేత్రానికి కేతకి సంగమేశ్వర క్షేత్రం అని పేరు వచ్చిందని స్కంద పురాణంలో చెప్పబడిందనమాట. తర్వాత ఇంకా మేము ఈ టెంపుల్ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతున్నాం. మా పిల్లలు దండం పెట్టుకుంటున్నారు ముందు, మొదటి గుమ్మం కాబట్టి ఇంకా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ వెనక నేను వీడియో తీసుకుంటూ పోతున్నా అనమాట. లోపలికి వెళ్ళిపోగానే ఇది ఎంట్రన్స్ అనమాట. దీని నుంచి మనం లోపల స్వామివారు ఉంటారు, గజస్తంభ స్వామివారు లోపల ఉంటారు. ఇంక ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఒక గుండం ఉంటుంది. ఇంకా దానిలో స్నానం చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా దానిలో స్నానాలు చేస్తారంట. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఉంటుంది. ఇంకా శివరాత్రి ఆ టైంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారంట. ఈ లైన్లో నుంచోవాల్సి వస్తుంది. ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి అంత పబ్లిక్ లేరు, కానీ ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఎక్కువ కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు, చాలా పబ్లిక్. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గుండంలో స్నానం చేసి వెళ్తున్నారనమాట. ఈ గుండం విశిష్టత ఏంటంటే, అసలు ఈ గుడి విశిష్టత కూడా ఇదే. కాశీలో ప్రవహించే గంగా నది అంటే వాటర్ భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉందండి. ఆ రంధ్రంలో మనం ప్రసాదం, స్వామివారికి తీసుకెళ్ళిన ప్రసాదం ఏదైనా పెట్టామంటే ఆ గుండం లోపలికి వెళ్ళి అది రిటర్న్ కొంచెం కూడా వెనక్కి రాదంట. ఇంకా అది అలా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలు జాగ్రత్త పట్టుకో ఒక ఆకులో నైవేద్యం పెడతారన్నమాట. అక్కడ ఆ ఆకులో నైవేద్యం పెట్టామంటే ఆ రంధ్రం నుండి వెళ్ళిపోతుందంట. కాసేపటి తర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుందన్నమాట. అసలు ఆ వాటరు ఎలా వస్తున్నాయి అన్నది కూడా తెలియదంట. ఇంకా అక్కడ ఈ వాటర్లో స్నానం చేసినా కూడా చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయని భక్తుల నమ్మకం. మేము కూడా ఇంకా వచ్చి ఇక్కడ స్నానాలు చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి గుళ్ళోకి వెళ్ళిపోయామన్నమాట. అసలు ఈ విశిష్టత ఎలా వచ్చిందంటే, కృతయుగం ఈ ప్రాంతానికి కుపేంద్ర రాజు చర్మ వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి కేతకి వనంలోని నీటి గుండంలో స్నానం చేయగా రాజుకి పూర్తిగా స్వస్థత చేకూరిందంట. అదే రోజు రాత్రి సంగమేశ్వర స్వామి రాజు కలలో కనిపించి తాను అక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడనమాట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడంట. సో అలాగా ఆ రాజు చర్మవ్యాధితో ఉన్నప్పుడు వచ్చి ఈ వనంలో స్నానం చేయగా ఆయనకి ఆ చర్మవ్యాధి మొత్తం పోయిందంట. అలానే భక్తుల నమ్మకం. ఎవరికైనా సరే చర్మవ్యాధి ఉంటే ఈ గుండంలో వెళ్ళి స్నానం చేస్తే పోతుందని భక్తుల నమ్మకం అనమాట. ఇంకా ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి లోపలికి వచ్చేసాం. ఇది దక్షిణాలు చేసాము. తన మనసంత నీదని తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా పాలు తీసుకెళ్ళిన వాటితో అభిషేకం చేసేసి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. లోపలికి ఫోన్ ఎలా ఉన్నా కానీ వీడియోలు తీయొద్దని బయట బోర్డు ఉంది. ఇంకా చూసి నేనైతే ఫోనే ఓపెన్ చేయాలి అసలు గుడి లోపల. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మాకు ఇలా కనిపించింది అనమాట. ఈ లింగాన్ని ఎత్తి దండం పెట్టుకొని ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయని నమ్మకం అంట. నేను ఈజీగా ఉందేమో అనుకున్నా చూసినప్పుడు, కానీ అసలు లేపుతుంటే
అస్సలు చాలా అంటే చాలా వెయిట్ ఉంది. అదేనేమో ప్రత్యేకత. దానిని లేపి ఇంకా దండం పెట్టుకోవాలన్నమాట. ఇంకా చివరికి ఓం నమ శివాయ అనుకుంటూ పైకి లేపేసి దండం పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా జస్విన్ అయితే మమ్మీ నేను పైకి లేపుతాను అంటున్నాడు. సరే అని చెప్పి వాళ్ళని ఒకసారి అట్లా కళ్ళకు అద్దుకొని నమస్కారం చేయించి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఉంటాయి కదా ఇవన్నీ విభూది, కుంకుమ, తాళ్ళు అవన్నీ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ పిల్లలది. ఇది మాత్రం పిల్లలకి బొమ్మలు కొనిపించకుండా వెళ్ళామో ఇంకంతే, వెళ్ళే వరకు కూడా ఏడుపు ఉంటూనే ఉంటుంది. సో అందుకని చెప్పి వాళ్ళకి కూడా బొమ్మలు కావాలంటే బొమ్మలు తీసుకుంటున్నాడు వాళ్ళ డాడీ. నేను చూస్తూ నుంచున్నాను అనమాట. మనం ఇన్వాల్వ్ అవ్వద్దు, వాళ్ళకి ఏం నచ్చితే అది తీసుకుంటారని. ఇంకా వాళ్ళకి అది నచ్చిందంటే అదే కావాలంటే ఇంకా వాళ్ళ డాడీ తీసుకున్నాడు. వరుణ్ హ్యాపీనెస్ చూడండి. ఇంకా ఈ టెంపుల్ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి కింద. ఇక్కడికైతే కర్ణాటక నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వ్రతం నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం చేసే ముందులో కొత్త జంటలు కూడా ఇక్కడ వచ్చి వాటర్లో మునుగుతారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం అన్నట్టు. ఇంకా లోపల స్వామివారికి వేసిన దండలు మా పిల్లల మెల్లో వేశారు పూజారి గారు. ఇంకా లోపల స్వామివారు ఇలా ఉంటారు. మా పిల్లలు మేము చిన్న ఫోటోషూట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.